నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు 84 మందికి దివ్యాంగులకి 84 మందికి ట్రైసైకిల్స్ ని ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు సిటీలో ఉన్న వారికి ఇవ్వటం నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంత్ గారికి గట్టిగా సౌండ్ కొట్టాలి. నేను ఎంపీ గారి గురించి కానీ మేడం గురించి కానీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెల్లూరు ప్రజలకి వారు రాజకీయాలకు రాకముందు నుంచే నెల్లూరు ఏదైతే పార్లమెంట్ ఉందో, నెల్లూరు పాత జిల్లా 10 కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఉండేది కాదు. పాత జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. దాదాపు 200 పైగా అమృతధార అనే డ్రింకింగ్ వాటర్ పెట్టి జనరల్గా పెట్టిన తర్వాత వదిలేస్తారు, కానీ మెయింటైన్ చేయడం కష్టం. ఈరోజు కూడా వాళ్ళే వాటిని చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు చేయడం గొప్పతనం. అదేవిధంగా కంటి పరీక్షలు, ఎవరికైతే కంటి చూపు ప్రాబ్లం ఉందో వాళ్ళందరికీ కంటి చూపు పరీక్షలు చేయిస్తూ వారికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వటం, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు. అదేవిధంగా టెంపుల్స్కి అయితే నాకు తెలిసి నెల్లూరులో ఉన్న అన్ని టెంపుల్స్కి వారు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ విధంగా అనేక మందికి నెల్లూరులో ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు, వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికి పోతే ఎప్పుడూ కనీసం ఒక 20 మంది 30 మంది ఆడ వచ్చుంటారు సహాయం. ఎవరిని కాదనకుండా చేస్తూ ఈరోజు ఒక మంచి పేరు నెల్లూరు జిల్లాలో తెచ్చుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను ప్రాతినిధ్యం వహించే నెల్లూరు సిటీకి కూడా వారు ఎంపీ కావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వారు రాజకీయాల్లో డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు, నాకు లేదు, మీకు అందరూ తెలుసు. వారి సతీమణి కూడా రాజకీయాల్లో ఫస్ట్ వస్తారంటే నేను ఈజీ తెలుసు, మేడం సార్ ఉంటారు, మీరు నిదానంగా వస్తున్నారు అన్నా. నేను ఈరోజు ఏం చెప్తున్నాను, లేదు సార్, డబ్బు కంటే కూడా ప్రజలకు సేవ చేయాలా, నేను కూడా ఒక కాన్స్టిట్యున్సీకి వహించి ఆ కాన్స్టిట్యున్సీలో సేవ చేస్తారంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అటువంటి వాళ్ళు రావాలా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వారి సతీమణికి మంచి పేరుంది, అటువంటి వాడు కంటెస్ట్ చేయాలా, కంటెస్ట్ చేస్తేనే తెలుగుదేశం పార్టీ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని వెంటనే వాడు యాక్సెప్ట్ చేసి వారికి టికెట్ ఇచ్చారు. వారు చాలా చక్కగా ఈరోజు కోవూరులో ప్రజలకు సేవ చేస్తున్నారు. నేను మొన్నే అడిగాను గ్రూప్ని, మేడం ఎన్ని రోజులు కాన్ఫరెన్స్లో ఉంటుంది, నేను వారానికి 2 రోజులు ఉంటున్నానని. అంటే దాదాపు మేడం నెల్లూరుకి వస్తే ఖచ్చితంగా కాన్ఫరెన్స్లో ఉంటుంది, ఎక్కువ రోజులు కాన్ఫరెన్స్కే పోతుందని ఈ మధ్య అడిగారు మేడం. అంటే టెస్ట్ చేసుకుంటున్నారు, ఎవరో 2 రోజులు ఉంటున్నారు అనే దాంతో. అయితే నాకు వారు చెప్పిన దాదాపు 4 రోజులు 5 రోజులు వారానికి మినిమం 4 days ఉంటారని చెప్పాడు. అయితే నేను 2 రోజులే ఉంటున్నాను, నేను ఆవికంటే నిలబడతాను ఉన్న ఫ్యాక్ట్. ఇలా అంటే కంపేర్ చేసుకుంటూ తప్పలేదు, కంపేర్ చేసుకుంటూ ఒకరికొకరు కంపేర్ చేసుకుంటూ చేయటం మంచిది, దాంట్లో ఏం తప్పలేదు. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క ఫౌండేషన్ చేయటమే కాకుండా నెల్లూరు సిటీలో కొన్ని కార్యక్రమాలు వేమిరెడ్డి ప్రభాకర్ గారు చెప్పాను, మన ఇద్దరం కలిసి చేస్తామని. 54వ డివిజన్లో జహీర్ గారు ఇక్కడ ఉండాలనుకుంటారు, జహీర్ గారు సభ్యులు సార్, మాకు షాదీ మంజల్ లేదు, మీకు తెలుసు. 53, 54 2 అక్కడ పేదలు నిరుపేదలు అంటే నా కాన్స్టిట్యున్సీలో ఉన్న 28 డివిజన్లలో అతి తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు అక్కడే ఉన్నారు. ఎక్కువగా ఆటో డ్రైవర్లు, స్కావెంజర్స్, స్వీపర్లు, అదేవిధంగా అక్కడ రైల్వే దాంట్లో మూటలు మోసేవాళ్ళు, బేల్దారి కూలీలు. కాబట్టి మాకు ఒక షాదీ మంజిల్ కట్టిస్తే 42 చాలా చక్కగా అజీజ్ గారు మేయర్గా ఉన్నప్పుడు చాలా చక్కగా కట్టించారు. కాబట్టి మీరు కట్టించమంటే వెంటనే వేమిరెడ్డి ప్రభాకర్ గారికి అన్నాను, మన ఇద్దరం కలిసి కట్టిస్తాం సార్, చెరువు 50 లక్షలు ఇస్తామంటే వెంటనే చెప్పిచ్చేశారు, డబ్బులు కూడా పంపించేశారు. ఇప్పుడు దాన్ని 2 స్లాబ్లు కూడా అయిపోయినాయి, ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. దాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేస్తామని మీకు అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉన్న షాదీ మంజిల్ని కూడా కొంత డెవలప్ చేస్తాం మన ఇద్దరు సహాయంతో. అంటే
వారు వెంటనే యాక్సెప్ట్ చేశారు. 42వ డివిజన్లో ఉండే దాన్ని కూడా చేస్తున్నాం. అది కాకుండా మీకు అందరికీ తెలుసు, విఆర్ఐస్ నేను చదివిన స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదివిన స్కూల్. అదే కాలేజీలో నేను చదివాను. అదే కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా జాయిన్ అయ్యి ఉద్యోగం స్టార్ట్ చేశాను. అలాంటి స్కూలు గత ప్రభుత్వం మూసేసింది. అది నెల్లూరు నడిఒడ్డులో ఉంది. అదే స్కూల్లో పైన ఆ రోజు అజీజ్ గారు మేయర్గా ఉంటే మీ మున్సిపల్ ద్వారా ఒక కాలేజీ స్టార్ట్ చేస్తాం, రెసిడెన్షియల్ కాలేజీ. ఒక 300 మందికి రెసిడెన్షియల్ అకామిడేషన్తో నారాయణ టీచర్లు పెట్టి ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ ఇస్తాం. చేయమంటే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేయటం, స్టేట్ పర్మిషన్ తెచ్చాం. చాలా చక్కగా పిల్లలకు చదువు చెప్పారు. నెలకి 6 లక్షల రూపాయల జీతం నారాయణ గ్రూప్ నుంచి ఇచ్చాం టీచర్లు. దాదాపు 74 మంది పిల్లలు ఐఐటి, ఎన్ఐటీలో సెలెక్ట్ అయ్యారు. అజీజ్ అయితే వాళ్ళందరినీ వెహికల్ ఎక్కించుకొని నెల్లూరు సిటీ అంతా ఊరేగింపు చేశారు. పేదలు నిరుపేదలు అట్టడదాన్ని మూసేశారు. ఆ రెసిడెన్షియల్ మూసేసి డేస్ కాలం నామకాలు ఇచ్చారు. ఆ హై స్కూల్ అయితే లాస్ట్ 5 years క్లోజ్ చేశారు. అయితే ఎలక్షన్ చెప్పాను, రాగానే దాన్ని రీఓపెన్ చేస్తాను. రాగానే గౌరవ విద్యాశాఖ మంత్రిని అడగటం, వెంటనే పర్మిషన్ రీఓపెన్ చేశారు. అయితే మా పిల్లలు చెప్పారు, ఆ స్కూల్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా చేయాలి గవర్నమెంట్ అంటే మా పాప సార్ని ఎన్సీసీ గ్రూప్ వాళ్ళని యాడ్ చేస్తే బ్రహ్మాండంగా 3 నెలలు తీర్చిదిద్దారు. అక్కడికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అడ్రస్ చేసేవారు. రండి సార్ మీరు చూస్తున్నారు. ఆడ ఎంటర్ కాగానే బ్రహ్మాండంగా చేశారు సార్ అని అన్నారు. వెంటనే వారు కూడా నేను కూడా ఒక స్కూల్ చేస్తానని ఇన్స్పైర్ అయ్యారు. ఆర్ఎస్ఆర్ స్కూల్ని తీసుకున్నారు. వారే ఆర్ఎస్ఆర్ స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆడ కృష్ణారెడ్డి అని ఒకరిని పెట్టారు. యాక్చువల్లీ కృష్ణారెడ్డి గారు నేను కూడా ఇప్పుడు 5-6 సార్లు ఇంట్రాక్షన్ అయ్యాను. మొన్న అయితే ఒక బ్లాక్ని పూర్తి చేశారు, ఫినిష్ చేశారు. మరొక బ్లాక్ని టేకప్ చేసి వర్క్ జరుగుతుంది. మొన్న 5వ తేదీ నేను యాక్చువల్గా అక్కడ పిల్లలతో కూడా ఇంట్రాక్షన్ చేయడం జరుగుతుంది. సార్ ఆ స్కూల్లో కూడా ఫౌండేషన్ రేపు 15వ తేదీ స్టార్ట్ చేస్తున్నాం. నెల్లూరులో ఉన్న 15 హై స్కూల్స్లో నారాయణ విద్యా సంస్థ తరఫున ఐఐటి, నీట్ ఫౌండేషన్కి 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా రేపు 15వ తేదీ స్టార్ట్ అవుతుంది. మీ ఆర్ఎస్ఆర్ స్కూల్లో కూడా స్టార్ట్ చేస్తాం. ఈ విధంగా ఈరోజు నేను ఒకటే చెప్పాను, విఆర్ఐ స్కూల్ కంటే మీరు చేసే స్కూల్ బాగుండాలి సార్, దానికంటే బాగా చేయండి. మిమ్మల్ని చూసి మళ్ళీ విఆర్ఐ స్కూల్ ఇంప్రూవ్ చేస్తాం. ఒకరికొకరు పోటీల మీద పేదలు, నిరుపేదలకి, పిల్లలకి సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మేము నిజంగానే పోటీలు మీద చేస్తున్నాం. చేయాలి కూడా, పేదలు నిరుపేదలు ఉండాలి. ఈరోజు మొన్న విఆర్ఎస్ 5వ తేదీ పోతే ఆ పిల్లల ఆనందానికి హద్దులు లేదు సార్. ఎందుకంటే మీరు వచ్చింటే అసలు మొత్తం కంప్లీట్గా చుట్టుముట్టేశారు. ఆ పిల్లల యొక్క ఆనందానికి హద్దులు లేవు, తల్లిదండ్రుల యొక్క ఆనందానికి హద్దులు. ఎందుకంటే వాళ్ళందరూ పూరస్లో ఎక్కువ మందిని ఎవరిని సెలెక్ట్ చేశారు? స్కావెంజర్స్ పిల్లలు, ఇళ్లలో పోయి పని చేసుకునేవాళ్ళు, వంట చేసుకునేవాళ్ళు, స్వీపింగ్ చేసుకునేవాళ్ళు, బీడీలు చుట్టుకునేవాళ్ళు, చుట్టలు చుట్టుకునేవాళ్ళు, అందరినీ ఐడెంటిఫై చేసి దాదాపు 700 మందికి సీట్లు ఇచ్చాం. ఐడెంటిఫై చేసి నెల్లూరులో ఒర్లుకట్ట, సర్వేపల్లి కట్ట, జాఫర్ఖానా కట్ట, కట్టల మీద ఉండేవాళ్ళకి దాదాపు 700 మందికి చేశాం సార్. ఇప్పుడు ఆర్ఎస్ఆర్ స్కూల్లో కూడా అది చెప్పాను. ఆ సరౌండింగ్స్లో, ఆర్ఎస్ఆర్ స్కూల్ సరౌండింగ్స్లో ఉండే పేదలు, నిరుపేదలను ఐడెంటిఫై చేయడం కమిషన్ చెప్పాము. ఈ విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ తీసుకుంటే అండర్ పాస్ సింహపురి హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ అండర్ పాస్, అక్కడ ఎన్నో యాక్సిడెంట్స్ వస్తున్నాయి. అది శాంక్షన్ అయిపోయింది. కొందరు రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఎన్నోసార్లు వస్తుందన్నారు, అది వచ్చేది లేదు, పోయేది లేదని. ఒకటే చెప్తున్నా, నేనైనా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయినా మాట చెప్తే 100కి 100 పాలిస్తాను. చెప్పే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకుని చెప్తాం. దానిని అడిగినప్పుడు వారిని అడిగాను, సార్ అది శాంక్షన్ చేయాలా, యాక్సిడెంట్లు అవుతున్నాయని చేస్తామన్నారు. నేను లెటర్ పంపించాను. వారు వెంటనే కేంద్రానికి పంపించి దాన్ని శాంక్షన్ చేశారు. టెండర్ అయిపోయింది. టెండర్ కూడా అయిపోయింది. దాన్ని ఓపెన్ చేస్తున్నారు. త్వరలో బహుశా 45 రోజులు టెండర్ టైం, అది అవ్వగానే వర్క్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 11వ డివిజన్ దగ్గర పైన మరొక అండర్ పాస్ కావాలి. అయితే దాని మీద కావాలి. నేను మొన్న లెటర్ పంపించాను ఎంపీ గారికి. ఎందుకంటే అది నేషనల్, సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ కావాలా.
వారు ఢిల్లీలో చైర్మన్కి ఇచ్చారు. చైర్మన్ యాక్చువల్గా ఆర్ఓ రీజనల్ ఆఫీస్ ఫోన్ చేసి దాన్ని స్టడీ చేయమని, అంటే స్టడీ చేయాలి. నేను అందుకే అక్కడ ప్రశ్న చెప్పలా, ఇప్పుడు చెప్తున్నాను. దాన్ని స్టడీ చేసి ఫీజిబుల్ ఉంటే వెంటనే వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మరొకసారి చైర్మన్తో మాట్లాడి దాన్ని శాంక్షన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఈ విధంగా నెల్లూరులో ఒకటి, మేము ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు. నెల్లూరు ప్రజలకి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను చేస్తున్నాను, కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన చేస్తున్నారు. నెల్లూరు సిటీ ప్రజలకి ఏదైతే ఎలక్షన్ మాట ఇచ్చామో దానికంటే ఎక్కువ చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా వారి ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తారు. ఇంకా కూడా అనేక మందికి మీ ఫౌండేషన్ ద్వారా బెనిఫిట్ కావాలని, బెనిఫిట్ అవుతారని, చేస్తారని ఆశిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి ఈరోజు నేను ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా వేమిరెడ్డి ఫౌండేషన్ చైర్పర్సన్కి, దాంట్లో ఉండే సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం ముగించే ముందు అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.